చూడండి, బ్రతికినంత వరకే కోపాలండి, బ్రతికినంత వరకే కక్షలు, బ్రతికి ఉన్నంత వరకే అసూయ, బ్రతికి ఉన్నంత వరకే పోట్లాట్లు, బ్రతికి ఉన్నంత వరకే మూర్ఖత్వం, బ్రతికి ఉన్నంత వరకే ద్వేషం, బ్రతికి ఉన్నంత వరకే కొట్లాట్లు, బ్రతికి ఉన్నంత వరకే ద్వేషించడం. అయితే ఒకసారి చనిపోతే వారికి ఏం చేయరంటండి? మొదట ఏం చెబుతున్నాడు? ప్రేమింపరు. చనిపోయిన తర్వాత ప్రేమించడానికి అవకాశము లేదండి. చాలాసార్లు మన ఎదుట మనుషులు ఉన్నప్పుడు వారిని మనం ఏం చేయలేకపోతాము? ప్రేమించం. కోపం, ఎప్పుడో ఏదో అనేసారని, ఎప్పుడో ఏదో చేసేసారు అని. కొన్నిసార్లు మనుషులు మన ఎదుటకు వచ్చి క్షమాపణ అడిగినా కూడా ప్రేమించే అంత మనస్సు మనకు రాదు. ఎందుకు తెలుసా? వారు అన్న మాటలు కొన్నిసార్లు మన మనస్సుకు గాయాన్ని కలిగిస్తూ గుర్తుకొస్తూ ఉంటుంది. నీ చేతనైతే ప్రేమించు, నీ చేతనైతే క్షమించే, నీ చేతనైతే వదిలిపెట్టే, మిగిలినవెవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటారు. ఎందుకు తెలుసా? బ్రతికినంత కాలంలోనే మనం ఎవరినైనా ప్రేమించాలైనా, ఎవరినైనా ద్వేషించాలైనా మనము బ్రతికినంత వరకే అండి. చనిపోయిన తర్వాత ఆ మనిషి ఎదుటకు వచ్చి ఎంత ప్రలాపించినా, ఎంత రొమ్ములు బాదుకొని ఏడ్చినా, ఎంత విలపించినా, ఎంత కన్నీరు కార్చినా చనిపోయిన వారు తిరిగి బ్రతకరండి. మన ఏడ్పు వారికి కనబడదు, మనం ఏడ్చే స్వరం వారికి వినపడదు.